తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీ జేఎస్సీ న్యూస్ ప్రభాకర్. చాలా రోజుల తర్వాత మిత్రులారా, తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక చెప్పవలసింది ఏంటంటే, ఈరోజు పిల్లలు లేని వాళ్ళు గానీ గర్భిణులు గానీ ఇక్కడ పెద్ద హాస్పిటల్ దందా వ్యవస్థ జరుగుతుంది. మన పోరాటం కూడా మీకు తెలియని కాదు. ఇక్కడ విద్యా వైద్యం గురించే మెయిన్ గా హాస్పిటల్ జరుగుతున్న అరాచకాల గురించి, ఏమీ లేని పేదలను అండగా తయారు చేసుకుని ఎలాంటి వ్యాపారాలు ఓవర్సీస్ లాంటి గానీ ఫెర్టిలిటీ సెంటర్లు ఏ విధంగా చేస్తున్నాయి అన్నది కొన్ని అంతర్ రాష్ట్రాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ బిజినెస్ ఏందో ఒకసారి హాస్పిటల్ మొత్తం ఖచ్చితంగా దీన్ని హెల్త్ మినిస్టర్ గుర్తించి తక్షణ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీసర్లు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పెద్ద హస్తం ఉందనే అనుకోవచ్చు. ఈ రోజుకు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలి మిత్రులారా. ఇతర రాష్ట్రాలను సృష్టి దందా అర్థమవుతుందా మిత్రులారా? బిచ్చగాళ్ళ వీర్యం, అడ్డకూలీల అండం, ఫెర్టిలిటీ దందలో విస్తృత పరచాలంటే అర్థమైందా? కూలినాలు చేసుకునే ఆడవాళ్లను వాళ్ళ డబ్బు ఆశ చూయించి వాళ్ళలోని అండం సేకరించి ఎవరైతే బిచ్చగాళ్ళు ఉంటారు కదా రోడ్ల పైన, వారి యొక్క వీర్యంతో కూడా బిజినెస్ చేస్తున్నారంటే ఇది ఎంత డేంజర్. పిల్లలు లేని వాళ్ళు ఇలా ఇప్పుడు చేయొచ్చు. అట్లాంటి పిల్లలు ముందు ముందు క్యాన్సర్ వంటి వ్యాధులతో వచ్చి చనిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇట్లాంటి బిజినెస్ లు ఆపడానికి బంద్ చేయాలి. ఎందుకంటే దత్తత తీసుకోండి, కాకపోతే ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. గవర్నమెంట్ ప్రకారం కూడా దత్తత తీసుకోవాలి. కానీ ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నటువంటి ఫస్ట్ హాస్పిటల్ ని ఖచ్చితంగా ఐటీ మీద దండించడం జరగాలి. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన సోయలేనట్టు ప్రతి గల్లీకి ఒకటి ఉన్నది ఫెర్టిలిటీ. ఇది ఎంతవరకు ఎంత బిజినెస్ జరుగుతున్నది దేవునికి ఎరక అన్నట్టు ఇట్లాంటి బిజినెస్ ని మరి కోఆపరేట్ చేద్దామా అందరిద్దామా అన్నది ఒకసారి చూద్దాం. ఫెర్టిలిటీ కేంద్రాలు తనిఖీలు సృష్టిగారు నేపథ్యం సర్కార్ సీరియస్. రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాలు, గ్రేటర్ లోనే 213, అత్యధికంగా హైదరాబాద్ లోనే 213 ఉన్నాయట. మిగతా జిల్లా కేంద్రాలలో మిగతా ఉండడం జరుగుతుంది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్మక ఏజెంట్లు అబార్షన్ కోసం వెళ్లే వారికి డబ్బు ఆశ చూపించి వాళ్ళ 4-5 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్ ఇదే తరహా శిశు విక్రయాలు పాల్పడుతున్న గుర్తించిన పోలీసులు, నిందితుల విచారణ కోర్టులో కస్టడీ పిటిషన్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ఏం జరుగుతుందో సార్ పోలీసులు ప్రశ్నిస్తున్న పలువురు దంపతులు. ప్రతి ఒక్క పెట్టిలో ప్రమాదకరం పొంచి ఉంది మిత్రులారా. దయతలిసి ఎవరైనా ఇట్లాంటి వాటికి కోఆపరేట్ చేయకండి. ఇట్లాంటివి ఉంటే అధికారులు తక్షణమే గుర్తించి చేయాలి. లక్షల మెడిసిన్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఏ కంపెనీ ఇస్తుందన్నది కూడా తెలియకుండా వీళ్ళకి వాడడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నిఘా పెట్టవలసిందిగా ఫార్మసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కోరుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇది మనలో జరుగుతున్నటువంటి వ్యవస్థ. అలాగే విద్యా వ్యవస్థ చూసినట్టయితే విద్యాశాఖ మంత్రి కూడా ఖచ్చితంగా లేకుంటే ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులు బాగా కష్టాలలో ఉన్నారు కనుక వారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ గుర్తించి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఫీజు రియంబర్స్ రాని పరిస్థితి. పేద విద్యార్థులు కూడా చదువు బంద్ చేసి కళాశాలల ఒత్తిడి వల్ల కొంతమంది కళాశాల పోని పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క కళాశాల నుంచి కూడా ఫోన్లు రావడం జరుగుతుంది. అదే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కనుక ఖచ్చితంగా విద్యార్థులకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని మనవి చేస్తూ ఏదైతే ఉందో రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా విద్యార్థుల తరఫున కానీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వేడుకోవడం జరుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ.